అజ్ఞాత విప్లవ యోధుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పైలా వాసుదేవరావు అమరులై 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో సభ ఏర్పాటు చేశారు. సభకు అధ్యక్షులుగా ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కమ్యూనిస్ట్ ద్వారానే కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆ కోణంలో పనిచేసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ సభ 5 నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం ఈ సభను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మహత్తర శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అజ్ఞాత సూర్యుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత పైలా వాసుదేవరావు మరణించి 15 సంవత్సరాలు అయిందని, పైలా పీడిత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణానికే చనిపోయే వరకు అహర్నిశలు శ్రమించారని, దేశంలో అర్ధ భూస్వామి అర్ధవలస సంబంధాలను కొనసాగించడానికి భారత పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, శ్రామిక వర్గం రైతాంగాన్ని ఐక్యం చేసి ఉద్యమాలను తీవ్రతం చేయాలని, పైలా వాసుదేవరావు ఆశించిన లక్ష్య సాధన కోసం ముందుకు పోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర జాయింట్ సెక్రటరీ గడసాల రాంబాబు, మంగం అప్పారావు, అరుణోదయ సంస్కృతి సమాఖ్య టౌన్ సెక్రటరీ పల్లి గంగరాజు మరియు మీసాల రమణ, ప్రసాద్, భూపతి, రమణ, విజయ్, నోకరాజు, అప్పలరాజు, మజ్జి శ్రీనివాస్, గోపి, శివ, సూరిబాబు, దుర్గారావు, భాస్కర్, చిరంజీవి, సురేష్, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా రాష్ట్రమంతా కూడా కామ్రేడ్ పైలా వాసుదేవ గారు 11వ వర్ధంతి సభలను నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఏలూరులో యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగినది. నేపథ్యం భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం సంపద అంతా సమానత్వంగా ఉండాలనేటటువంటి మార్క్సిజం మావో ఆలోచన విధానంలో పనిచేసినటువంటి శ్రీకాకుళ రైతాంగ పోరాట ఉద్యమ నాయకులు అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ పైలా వాసుదేవ గారు మరణించి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు విలీనం సందర్భంగా ఈ యొక్క సభలను నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగానే ఈ యొక్క సభ నిర్వహించడం జరిగింది. కనుక ప్రజలు ఏదైతే శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజలు అస్సులు బాసినటువంటి విప్లవ యోధులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళులర్పించాం. ఏదైనా ఇప్పుడున్నటువంటి మోడీషా విధానాలు కాగారు పేరుతో ఏదైతే రాజ్యం ప్రజలపై విప్లవకారుల పైన దాడులు చేస్తూ మారణకాండ సృష్టిస్తున్నటువంటి మోడీషా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఆదివాసులకు రక్షణ, సంపదక రక్షణగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.